హలో అండి. ఈ వీడియోలో తెలంగాణ టెట్ అలాగే డిఎస్సికి ఉపయోగపడేటట్లుగా ఎస్ఏ ఎస్సిటి వాళ్ళకు తెలుగు సంబంధించి టాప్ బిట్స్ అండి. సో ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఆప్షన్ 1 కథనం, ఆప్షన్ 2 ప్రాస, ఆప్షన్ 3 వర్ణన, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3 వర్ణన. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచన ఏమిటి? ఆప్షన్ 1 ఆత్మవేదన, ఆప్షన్ 2 భూములు, ఆప్షన్ 3 జైలు, ఆప్షన్ 4 జీవితం. ఆన్సర్ ఆప్షన్ 3 జైలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 పర్యావరణం, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 సహకారం. ఆన్సర్ ఆప్షన్ 1 పర్యావరణం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పోతన బాల్యం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 కావ్యం. ఆన్సర్ కావ్యం. కావ్యం ప్రక్రియకు సంబంధించింది పోతన బాల్యం అనే పాఠ్యాంశం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తరుముషికం అనగా అర్థం ఏమిటి? ఉడుత, ఎలుక, ఎలుగు, ఏనుగు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉడుత. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉడుత అంటే తరుముషకం, అలాగే ముషికం అంటే ఎలుక. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కావ్యం, ఆప్షన్ 2 ద్విపద, ఆప్షన్ 3 కథనం. ఆన్సర్ ఆప్షన్ 2 ద్విపద ప్రక్రియకు సంబంధించినది రంగనాథ రామాయణం. అలాగే రంగనాథ రామాయణం అనేది తెలుగులోనే తొలి రామాయణంగా గుర్తించబడింది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ 1 వరదాచార్యులు, ఆప్షన్ 2 పిటి నారాయణ, ఆప్షన్ 3 పల్ల దుర్గయ్య. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 వరదాచార్యులు గారు. అలాగే పోతన బాల్యం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది అనేది కూడా చూస్తే కావ్య ప్రక్రియకు సంబంధించినది. ఈ వీడియోలో ఈ కొన్ని బిట్స్ ఏనండి. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దాం. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.